వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికొచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతోటి ఏమన్నారో, నన్నేమనేవారో అది గుర్తుకొచ్చేదనమాట. అంటే 'దొంగ' అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారాపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు, ఈర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్‌లు ఏమి లేవు. మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని 'గోండా' సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ గాని లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతోటి ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ గాని, అది గాని లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారు దగ్గర నుంచి చూసి ఇంటికొచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటదంటే బూతులు తిట్టేసేవారు. "అలా చేయాలా?" అయ్యో! అంటే ఏదో కొంచెం చెప్పకూడదని కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దానిదేముంది చేయాలి. లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్ ఎలా మరి ఫాన్స్ ఇచ్చేయాలి కదా! వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో మాట్లాడేవాడిని. లేదురా రేపొద్దున నీకు కొడుకు పుట్టి అప్పుడు ఇంకా చిన్న పుట్టలేదు ఆ టైంకి. నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి, హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతున్నాడు అప్పుడు తెలిసొస్తరా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని గానీ, కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది. దానికి కుట్లు పడ్డాయన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్, క్వార్టర్ ఇంచ్ కిందకెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారి మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారో అని చెప్పేసి. అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు గుండె పిండిన ఫీలింగ్ ఉంది.